హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి బావ. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియో కోసం. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్లే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఈసారి మన తెలుగు టైటన్ టీం పాయింట్స్ టేబుల్లో ఏ పొజిషన్లో ఫినిష్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇక మనం మన మెయిన్ వీడియోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మావ. భరత్తుడా ఆర్ విజయ్ మాలిక్ వీళ్ళిద్దరిలో ఒకరిది బయోగ్రఫీ చేయాలనుకుంటున్నాం మావ. వీళ్ళ స్టోరీ విన్నాక చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. వాళ్ళు ఎటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, వాళ్ళు కబడ్డీకి రావాలంటే ఎలాంటి కష్టాలు పడ్డారు, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం అనుకుంటున్నా. సో మీకు నచ్చిన ప్లేయర్ నేమ్ని కింద కామెంట్ చేయండి. దాని మీద ఫుల్ డీటెయిల్ వీడియో చేసి మీ ముందు పెడతా. చూద్దాం. కామెంట్ చేయండి మావ ఏ ప్లేయర్ది చేయమంటారు. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పీకేఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ వచ్చేసింది మావ. ఈ ఇయర్ జరుగుతున్న పీకేఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ మొత్తం ఢిల్లీలోనే జరుగుతుంది. ఫస్ట్ జరుగుతున్న ప్లే ఇన్ నుంచి లాస్ట్ జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ వరకు ప్రతి ఒక్క మ్యాచ్ ఢిల్లీలోనే జరుగుతుంది మావ. చూద్దాం ఈ సంవత్సరం ఢిల్లీ లెగ్లో ఎవరికి కలిసి వస్తుందో. ఇంకా మెయిన్గా తెలుగు టైటన్ కూడా లాస్ట్ 5 మ్యాచెస్ ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకున్న మ్యాచెస్ అన్ని గెలిచి మంచి మొమెంటంతో ఫైనల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మావ. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. పీకేఎల్ 12 నుంచి ప్రతి ఒక్క రూల్స్ చేంజ్ అయ్యాయి మావ. లాస్ట్ టైం ఉన్నట్టు 6 టీమ్స్ క్వాలిఫై అవ్వడం కాదు, 8 టీమ్స్ క్వాలిఫై అవుతున్నాయి. సో అందువల్ల ఈ షెడ్యూల్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. మెయిన్గా మనకి లీగ్ మ్యాచెస్ అక్టోబర్ 23rd ఫినిష్ అవుతుంది. అండ్ కమింగ్ 1 డే గ్యాప్తో అక్టోబర్ 25th నుంచి ప్లే ఆఫ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది మా. ఇంకా షెడ్యూల్ మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఈసారి 8 టీమ్స్ క్వాలిఫై అవుతున్నాయి కాబట్టి టేబుల్ పొజిషన్లో లాస్ట్ 4 ఉన్న టీమ్స్ని ప్లేయిన్స్గా చెప్తున్నారు. ఈ ప్లేయిన్లో 25th అక్టోబర్లో ప్లేయిన్ 1 ప్లేయిన్ 2 అనే 2 మ్యాచ్లు జరుగుతాయి మా. ప్లేయిన్ 1లా టేబుల్ పొజిషన్లో 5th పొజిషన్ అండ్ 8th పొజిషన్ మధ్య ఒక మ్యాచ్ అవుతుంది. అండ్ అదే రోజు సెకండ్ మ్యాచ్ ప్లేయిన్ 2కి జరుగుతుంది. ఈ ప్లేయిన్ 2లో టేబుల్ పొజిషన్లో 6th ప్లేస్ అండ్ 7th ప్లేస్ ఉన్న జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. ఇది ప్లేయిన్ అక్టోబర్ 25th జరుగుతున్న మ్యాచెస్. ఇంకా నెక్స్ట్ రోజు అక్టోబర్ 26th ఎలిమినేటర్ 1 అండ్ మినీ క్వాలిఫైర్ ఉంటుంది మా. ఈ మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బికాస్ ఎవరైతే ముందు రోజు ప్లేయిన్ 1 అండ్ ప్లేయిన్ 2లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళిద్దరికీ ఎలిమినేటర్ 1 ఉంటుంది మా. అండ్ అదే రోజు సెకండ్ మ్యాచ్ మినీ క్వాలిఫైర్ ఉంటుంది. ఈ మినీ క్వాలిఫైర్లో టేబుల్ పొజిషన్లో ఎవరైతే థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఉంటారో వాళ్ళిద్దరి మధ్య మినీ క్వాలిఫైర్ జరుగుతుంది. ఇది అక్టోబర్ 26 ఉన్న షెడ్యూల్. ఇక్కడతో ప్లేయిన్ ఫార్మాట్ ముగుస్తుంది మా. ఈ 4 మ్యాచెస్ కంప్లీట్ అవుతాడికి 2 టీమ్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అక్టోబర్ 27న ఎలిమినేటర్ 2 ఉంటుంది. ఈ ఎలిమినేటర్ 2 ఎవరు ఆడతారంటే మనం ముందు మాట్లాడుకున్న ఎలిమినేటర్ 1 విన్నర్ అండ్ మినీ క్వాలిఫైర్లు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి జరుగుతుంది మావ ఎలిమినేటర్ 2. ఇది అక్టోబర్ 27న. అండ్ ఇదే రోజు సెకండ్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 మావ. ఈ మ్యాచ్ గెలిచిన డైరెక్ట్గా ఫైనల్. ఈ మ్యాచ్ అయితే వేరే లెవెల్ ట్విస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనుకుంటున్నా. ఇంకా ఈ మ్యాచ్ ఆడాలంటే టేబుల్ పొజిషన్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఫినిష్ చేసిన వారి క్వాలిఫైర్ 1 ఆడతారు. ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్ మావ. సో అందుకే టేబుల్ పొజిషన్లో ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోవడంతో వాళ్ళకి ఎటువంటి గొడవ లేకుండా డైరెక్ట్గా ఫైనల్లో వేరే టీం కోసం వెయిట్ చేస్తుంటారు. ఇది క్వాలిఫైర్ 1. ఇప్పుడు మనం చూసుకున్నవన్నీ అక్టోబర్ 25th, 26th, 27th ఈ 3 డేస్ కూడా 2 మ్యాచెస్ అయితే మావ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ 3 డేస్ జస్ట్ ఒకటే మ్యాచ్ అయితే మావ. అవి చూసుకుంటే అక్టోబర్ 28th ఎలిమినేటర్ 3 అవుతుంది. ఇంక ఎలిమినేటర్ 3 ఎవరు ఆడతారంటే మనం ముందు మాట్లాడుకున్న నెంబర్ 3 పొజిషన్ అండ్ నెంబర్ 4 పొజిషన్ వాళ్ళు ఉంటారు కదా మావ. అందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేటర్ 3, ఎవరైతే ఎలిమినేటర్ 2లో గెలుస్తారో వాళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుంది అక్టోబర్ 28th. ఇది ఎలిమినేటర్ 3. అండ్ కమింగ్ టు అక్టోబర్ 29th ఈరోజు కూడా ఒకటే మ్యాచ్ ఉంటుంది మావ. ఆ మ్యాచ్ కూడా క్వాలిఫైర్ 2. ఈ క్వాలిఫైర్ 2 ఎవరికైతే క్వాలిఫైర్ 1 ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ మ్యాచ్ అవుతుందో అక్కడ ఓడిపోయిన వాళ్ళు అండ్ ఎలిమినేటర్ 3 గెలిచిన వాళ్ళు వీళ్ళిద్దరికి క్వాలిఫైర్ 2 అవుతుంది మావ. ఇక్కడ గెలిచిన డైరెక్ట్గా ఫైనల్స్. ఇది మా క్వాలిఫైర్ 1లో ఆడిన డైరెక్ట్ ఫైనల్ వెళ్తారు అండ్ క్వాలిఫైర్ 2లో ఆడిన డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తారు. వీళ్ళిద్దరికి మ్యాచ్ ఆన్ అక్టోబర్ 31. ఇంకా ఫైనల్ అక్టోబర్ 31 ఉంటుంది. ఈ ఫైనల్ గెలిచిన పీకేఎల్ కప్పు కొట్టబోతున్నారు మా. చూద్దాం ఈ పీకేఎల్ 12లో ఎవరు కప్పు కొడతారు అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. మెయిన్గా నాకైతే ఢిల్లీ, పునేరి, పల్టన్, తెలుగు టైటన్ ఈ 3 టీంలో ఒకటి కొట్టడం పక్కా ఫిక్స్ మావ. ఇంకా నన్ను పర్సనల్గా అడిగితే దబంగ్ ఢిల్లీ కేసీ కొట్టడం డౌటే మావ. ఎందుకంటే వాళ్ళు గెలిచినవన్నీ లాస్ట్ మినిట్లో గెలుస్తున్నారు. సో ప్రతిసారి వాళ్ళకి లక్ సపోర్ట్ చేయదని నేనైతే అనుకుంటున్నా. కబడ్డీ అంటేనే కలిసికట్టుగా ఆడాల్సిన గేమ్. ఈ సీజన్ అలాంటి గేమ్ ఆడుతుంది పునేరి పల్టన్స్ అండ్ తెలుగు టైటన్స్. వీళ్ళిద్దరే ఫైనల్స్కి వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నా. అందులో తెలుగు టైటన్ గెలిస్తే వేరే మాస్ లెవెల్ మావ. చూద్దాం మనందరం తెలుగు టైటన్ గెలుద్దాం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా తెలుగు టైటన్ విషయానికి వస్తే ఈ సీజన్ తెలుగు టైటన్స్ థర్డ్ పొజిషన్లో ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ థర్డ్ పొజిషన్లో తెలుగు టైటన్ ఫినిష్ అయితే వాళ్ళకి ఫైనల్ వెళ్ళాలంటే ఎలానో చూద్దాం. వీళ్ళు అక్టోబర్ 26న మినీ క్వాలిఫైర్ ఆడాల్సింది మావ. వీళ్ళతో థర్డ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్ మధ్య మ్యాచ్. సో అక్కడ గెలిస్తే ఎలిమినేటర్ 3 ఆడాలి అండ్ అక్టోబర్ 27న. అక్కడ కూడా గెలిస్తే క్వాలిఫైర్ 2 ఆడాలి అక్టోబర్ 29న. ఈ క్వాలిఫైర్ 2 గెలిస్తే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తున్నాం తెలుగు టైటన్స్. నేనైతే తెలుగు టైటన్ ఫైనల్కి వెళ్ళాలని చాలా ఎదురు చూస్తున్నా. చూద్దాం మరి తెలుగు టైటన్ ఫైనల్కి వెళ్తుందో లేదో. మీరేమంటారో కింద కామెంట్ చేయండి మావ. ఫైనల్లో గెలిస్తే మొత్తం ఊర మాసు మావ. తెలుగు టైటన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం. ఒకవేళ అదే మినీ క్వాలిఫైర్లో ఓడిపోయినా తెలుగు టైటన్ మరొక ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి భయం లేదు. అందుకే తెలుగు టైటన్ ఒకవేళ థర్డ్ పొజిషన్ ఫినిష్ చేస్తే టోటల్గా 3 మ్యాచెస్ ఆడితే ఫైనల్కి చేరుకుంటుంది. ఒకవేళ ఒక మ్యాచ్ ఓడిపోయినా
4 మ్యాచెస్ ఆడితే ఫైనల్‌కి చేరుకుంటుంది. ఇది తెలుగు టైటాన్ రోడ్ మ్యాప్. ఇప్పటివరకైతే ఈ టీమ్‌ని ఆపడం చాలా కష్టం ప్రతి టీమ్‌కి. ఇలానే ప్లే ఆఫ్స్‌లో కూడా ఆడితే ఇంక తెలుగు టైటాన్ కప్పు కొట్టడం ఏ టీమ్ కూడా ఆపలేదు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.